శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చకులు స్వామివారికి అభిషేకంను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అది స్వామి సురేష్ స్వామి ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. వర్సిటీ అధికారులు, విద్యార్థులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఇంజనీర్ తాండవ కృష్ణ, ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, వెంకట్రామయ్య, ప్రసాద్, రమేష్ బాబు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క తిరుపతి పట్టణంలో ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున మనమందరం కూడా తృతీయ వార్షికోత్సవాన్ని మనం విజయవంతంగా జరుపుకున్నాము. మరి యొక్క వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున విశేష పంచామృత అభిషేకాలు, తదనంతరం స్వామివారికి వస్త్ర సమర్పణ, తదనంతరం స్వామివారికి తోమాల సేవ అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి విజయవంతంగా. దాని తర్వాత మన యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు మనమందరం కూడా శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన యాగ సహిత శ్రీనివాస హోమాన్ని మనం ఎంతో విజయవంతంగా జరుపుకున్నాము. మరి యొక్క హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చారు. అలాగే స్వామివారి యొక్క విభూతిని, భస్మాన్ని కూడా తీసుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా భగవంతు యొక్క కృపకు పాత్రులయ్యారు. అలాగే మన యొక్క దేవాలయం రంగరంగ వైభవంగా స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించి భక్తులకు ఇవ్వడం జరిగింది. తమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చేటువంటి విద్యార్థులు, అధ్యాపకులు మరియు వారి తల్లిదండ్రుల యొక్క అభీష్టం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయ పాలక మండలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మూర్తిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలైనటువంటి 3వ వార్షికోత్సవంలో చక్కగా రంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమంతో చక్కగా స్వామివారి వార్షికోత్సవాన్ని నిర్వహించి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి భక్తులందరినీ అనుగ్రహించిన వెంకటేశ్వర స్వామి వారి కృపకు అందరూ పాత్రులైనందుకు ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పుష్పాలు, పండ్లు అన్నీ తెచ్చి ఇస్తున్నాము. భగవంతుడి యొక్క అనుసరణ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు, పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి, హోమాలు వేసి, ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యాము. కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ, అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనం పట్టుకుంటున్నారు. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది కాబట్టి విద్యార్థులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుని బాగా చదువుకుని మంచి పరీక్షలు ఉత్తీర్ణులయ్యి మంచి చదువు కలుగుతుంది. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.